ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ వీడియో బుల్లెట్లో రన్ ఫోర్త్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏమంటే, ప్రతిసారి మన మిర్చి బాయ్స్ అయితే డెకరేషన్ అదంతా తీస్తాం కదా. ఈరోజు కూడా అట్లా తీద్దామనేసి డిసైడ్ అయినా. ఈసారి అయితే మన మిర్చి బాయ్స్ 1 month ముందుగానే అనుకున్నారు వినాయకునికి, అంటే పెట్టుకోకూడదు అనుకుని. లాస్ట్కి ఏమైపోయిందంటే అంతా పెడుతున్నారు అనేసి అయితే సడన్గా 1 month బ్యాక్ అయితే డిసైడ్ అయ్యేసి వినాయకుని అయితే పెట్టేసినారు. అది కూడా 1 month బ్యాక్ కూడా డిసైడ్ చేసుకున్నప్పటికీ కూడా సింపుల్గా చేద్దాం అనుకొని, అసలు సింపుల్ అనుకొని భారీ హెవీగా చేసేసినాడు. నిన్న బ్లాగ్ ఎందుకు తెలియదంటే కొంచెం డెకరేషన్ వర్క్ అయితే పెండింగ్ ఉండే. ఈరోజు వచ్చేసి టోటల్ అంతా ఫినిషింగ్ అయింది. మనకైతే కొత్తగా డిజైన్ చేసి అయితే బ్యాక్గ్రౌండ్ కాదు, వెల్కమ్ బోర్డ్ అయితే డిజైన్ చేయించారు. చాలా అంటే చాలా హెవీగా ఉంది. మనమైతే ఈరోజు డెకరేషన్ అయితే లాస్ట్ ఇయర్ మనకి స్కూల్ బ్యాక్ సైడ్ వరకు చేసినారు. ఈసారి వచ్చేసి స్కూల్ దాటుకునేసి మెయిన్ రోడ్ వరకు వచ్చింది. ఆర్చ్ కూడా మనకి మెయిన్ రోడ్లో ఉంది. ఈ మెయిన్ రోడ్లో ఆర్చ్ దగ్గర నుంచి మనము డెకరేషన్ మొత్తం చూసుకొని పోదాము. ఒకవేళ ఎవరికైనా అది లాస్ట్ ఇయర్ వీడియోస్ ఒకవేళ చూడుకుంటే ఆర్చ్ ఎక్కడ పెట్టిండ్రి, ఏమి ఎట్లుండేది అని ఒకసారి అయితే మనము డెకరేషన్ అంతా చూసి వినాయకుని దగ్గర కూడా వెళ్దాము. అలాగే వినాయకుని విషయానికి వస్తే కనుక ఎలా బుక్ చేసినారంటే, నా ఫ్రెండ్ వాళ్ళు అయితే కనుక పల్లిలో బుక్ చేసినారు. పల్లిలో వాళ్ళు బళ్ళారిలో బుక్ చేసినారు అనమాట. వాళ్ళు వచ్చేసి బొమ్మలు బాగున్నాయి అని నాకు వీడియో కాల్ చేసినారు. నేను అట్లేసి కొన్ని ఫోటోలు అయితే తీపిచ్చేసుకొని వాళ్ళకి పెట్టాను. అది కూడా డైరెక్ట్గా అయితే ఫోన్లో చూసినారు. పెయింటింగ్ అయిండే బొమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకున్నాం. అడ్వాన్స్ కూడా జస్ట్ 3000 వేసినాం అంతే. బొమ్మ దింపిన తర్వాత బొమ్మను చూసి ఒక్కొక్కరు షాక్ అంతే. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మెయిన్ ఏమంటే వాళ్ళు మంచి వర్క్, షాల్వా వర్క్ చేసినారు. ఇంకా మా దాంట్లో అన్న వాళ్ళంతా కలిపి స్టోన్స్ అన్నీ వాళ్ళే డిజైన్ చేసినారు. ఆ షాప్లో కూడా కొనుక్కరాలే, వాళ్ళే అంతా. అంటే షాప్లో ఎక్విప్మెంట్ కొనుక్కొచ్చుకున్నారు. ఇంకా అది మామూలు ఇట్లా పైన కిరీటానికి పెట్టేవి అవన్నీ వాళ్ళే చేసుకున్నారు. అది స్టోన్ వర్క్ కూడా వినాయకునికి అంతా మామూలు చేసిండేది. నైట్ మొత్తం కూర్చొని చాలా బాగా వచ్చింది. డెకరేషన్ కూడా చాలా హెవీ ఉంది. ఇంకంతా మాట్లాడేది ఎందుకు లేండి, ఒకసారి డెకరేషన్ మొత్తం అలాగే వినాయకుని కూడా చూసేద్దాం. ఇప్పుడైతే మనము ఆర్చ్ దగ్గర ఉన్నాము. మీరైతే లొకేషన్ చూడొచ్చు. పోయినసారితో పోలిస్తే ఇది మనము మెయిన్ రోడ్లో ఉన్నాము. మెయిన్ రోడ్లో మనకు ఆర్చ్ ఉంది. చెప్పినాం కదా చాలా హెవీగా ఉంది ఆర్చ్ అనేసి. ఒకసారి చూసేద్దాము. ఈ పక్క చూడండి, ఇది బ్యానరే. ఈ పక్క ఒక సింహము, ఈ పక్క ఒక సింహము. ఇంకా పైనకి ఆర్చ్ చూద్దాం ఒకసారి మనము. ఆర్చ్ బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు. మనకైతే జూమర్లు వేసినారు. గ్యాప్లో జూమర్లు వేసినారు. ఇంకా మనమైతే పోస్టర్ చూద్దాం వినాయకుడిది. మనకైతే చూడండి బుజ్జగన్ పైన అయితే పెట్టేసినారు. మిర్చి బాయ్స్ వినాయక సేవా సమితి అయితే సింపుల్గానే ఉంది. మనకి హెవీగా కానీ లుక్ మాత్రం హెవీ. ఇప్పుడైతే మనం డెకరేషన్ చూద్దాము. చూడండి మెయిన్ రోడ్ నుంచి మనకి సైడ్కి అయితే జూమర్లు వేసుకున్నారు. ఇంకా ఎప్పుడు డెకరేషన్ చేస్తారు కదా అక్కడికైతే మనకి ఇట్లా టెంపుల్ డెకరేషన్ అయితే చేసినారు. ఒకసారి చూద్దాం ఇలాగే వెళ్ళి. ఇక్కడ అది గుడిసె మాత్రం అయితే లైట్లు వేయచ్చు, కానీ వేయలేదు. ఎందుకంటే వినాయకులన్నీ వెళ్తాయి అనేసి ఇబ్బంది అవుతుందని మనకైతే సైడ్లో జూమర్లు వేసినారు. అనుకుంటే వేసేవాళ్ళే, అదే వినాయకుడు వచ్చేకి దానికి దీనికి ఇబ్బంది అవుతుంది అనేసి మనకి ఊరికే జస్ట్ సైడ్కి జూమర్లు మాత్రమే వేసినారు. ప్రతిసారి మనకి ఈత వచ్చేది ఆర్చు. ఈసారి అయితే ఒకసారి బ్యాక్ తిరిగి చూద్దాము. మనకైతే చూడొచ్చు ఎంత లాంగ్లో ఉంది. మెయిన్ రోడ్ వరకు వేసేసినారు. లైటింగ్ మెయిన్ రోడ్ వరకు వేసి ఇక్కడ వేసేసినారు. అదైతే వెళ్దాం. ఈడొస్తుంది ప్రతిసారి మనకి ఆర్చు. ఈ లొకేషన్లో వస్తుంది మనకి ఆర్చు. ఇది కూడా దాటి వెళ్ళిపోయింది మనకి. ఇప్పుడు అలాగే వెళ్దాం. ఇంకా మెయిన్ నేను స్టార్టింగ్లో వినాయకుని విషయం అయితే చెప్పినాను, కానీ వినాయకుని ప్రైస్ చెప్పలే కదా. వినాయకుని ప్రైస్ వచ్చేసరికి మీరు ఎంత అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వినాయకుని ప్రైస్ ఎంతో. ఇప్పుడైతే మనం డెకరేషన్ చూద్దాము. మీరైతే ఎంత అనుకుంటున్నారో చెప్పండి. వినాయకుని అయితే చూసి ఎంత పడిండొచ్చు ఏమి అని చెప్పండి.
నేను మీరు కరెక్ట్ చెప్పినారో లేదో అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎంత పడిందో ఏమనేసి. ఇప్పుడైతే మనం చూసేద్దాం డెకరేషన్ని, వినాయకుడిని. ఇలా అయితే మనకి రెగ్యులర్గా సెకండ్ ఆర్చ్ సేమ్ ప్లేస్లో పడింది. ఇంకా ఈరోజు అయితే ఫుడ్ డొనేషన్ చేసినారు, మేమైతే లేము. లంబోదర వినాయకుని డీజే మాట్లాడకపోయినాము. తినే అంతేలే, చాటింగ్